నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మీ అందరినీ ఆహ్వానం పలుకుతూ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ జోష్ చాలా పెద్దగా కనపడుతుంది. ఈ మాటల లోపల, అరుపుల లోపల, సీటీల లోపల జోషులు ఎన్నో చూసినాం. అది జోష్ కాదు. ఇది 9 మందితోనే క్యూబా లోపల రెవల్యూషన్ వచ్చింది. 9 మంది ఉంటారు, అంతకెక్కువ లేకుంటారు. 9 మంది కలిసి ఒక రెవల్యూషన్ తెచ్చిండ్రు. అది సోషల్ రెవల్యూషన్గా చేంజ్ అయింది రష్యాకు వచ్చేటప్పటికి. అది ఎప్పుడు వచ్చిందంటే మీలో కనపడేటట్టు ఉత్సాహాన్ని ఏ తీరుగా దానికి ఒక రూపం కల్పించాలా, ఏమి కోరుకుంటున్నాము, అది ఎలా సాధిస్తాము. ముందు కోరుకోండి, మీరు ఏం కావాలనుకుంటారు. ఆ కోరుకున్న దాన్ని సాధించడానికి కూడా మూడే రూట్లు వేసుకోండి. ఇప్పుడే మిత్రుడు చెప్పిండు, అక్కడ మన పద్మావతి గౌడ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం సికింద్రాబాద్ కానీ. అది పెద్ద విప్లవం. మీరందరూ బడుగు వర్గాల ముందు ఉండడం అది విప్లవం. మీలో ధైర్యం రావడం, మేము మీ ఈ పార్టీలను లీడ్ చేయగలం తెచ్చి మీలో రావడం చాలా కట్టారు. మీకు చెప్తే కాదు, 10 మందికి ఇచ్చినామని మీ యాప్ చెప్పి మేము సంతోషపడితే కాదు. మీరు ఏ దినముతో సంతోషపడతారు, ఏ దినముతో మీకు మీరే సాటిస్ఫై అవుతారు. సరైన త్రోలు మనం పోతూ ఉన్నాం, సరైన పని మనం చేస్తూ ఉన్నాం, అనుకున్నది చేయగలుగుతున్నాం. వీళ్ళు మనకు ఎంబడి నిలబడతారని వాళ్ళని ఎంబడి తీసుకెళ్ళండి, కానీ వాళ్ళు ఎందుకే పెళ్ళేట అవసరం మీకు లేదు అని మాత్రం చెప్తా ఉన్నాను. ఈ వర్గాలంతే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా, వాళ్ళు సహకారం ఇస్తారు, మనం ముందుకు పోవాలని చెప్పి మీరందరూ ముందుండాలని, ముందుండి ఈ పార్టీలో మీరు రోల్ ప్లే చేయాలని చెప్పుకుంటూ, నాకు పని చాలా నొప్పి ఉంది, అప్పటికి బాధగా మాట్లాడినా 4 కండవాలు కవి పోతాం. పెద్దలు కేశవరావు గారికి ధన్యవాదాలు. వాస్తవానికి వారు అసలు మాట్లాడను, నాకు పన్ను నొప్పి ఇబ్బంది ఉంది అన్నారు. వారు మాట్లాడినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి మీరు వారి కృతజ్ఞతలు చెప్పాల్సిన కోరుతూ, సార్ కూడా ఇప్పటి వరకు నేను సార్తో మాట్లాడుతున్న క్రమంలో మొన్న ప్రవీణ్ గారు కూడా కేశవరావు గారి ఇంటికి వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో కూడా సారు చాలా గొప్పగా ప్రవీణ్ గారు పార్టీలో చేరడాన్ని స్వాగతించి, మీలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బహుజన నాయకులు, దళిత గిరిజన నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి, ఈ టైంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. బహుజన వర్గాలకు చాలా చేసింది 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.